యూకేలో ఒక నిజంగా ఇది ఎట్లా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ప్రెస్టీజియస్ హానర్స్ కలిగినటువంటి ఇద్దరి వాళ్ళ హానర్స్‌ని రిమూవ్ చేశారు. వాళ్ళెవరంటే లార్డ్ రామీ రేంజర్ ఆయన అండ్ అట్ ది సేమ్ టైమ్ అనిల్ భానోత్. ఇద్దరికి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాలున్నాయి. అదేంటంటే సీబీఈ అంటారు. కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఒకరికేమో ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో ఈ రెండిటిని ప్రెస్టీజియస్ హానర్స్ ని తీసివేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు తీసేశారు? ఇస్లామోఫోబిక్ అభిప్రాయాలు వీళ్ళకి కలిగి ఉన్నాయనేది ఒక అంశము. అండ్ వీళ్ళు ఖలిస్తాన్ వీటికన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మోదీకి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా వినబడుతుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? కరెక్ట్. ఇది చాలా ఎంత లెఫ్టిస్ట్ అజెండా అక్కడ నడుస్తుందో మనం చూడవచ్చు. కేర్ స్టార్మర్ ప్రభుత్వము ఇతన్ని భనోట్ చిన్న ట్వీట్ చేసినందుకు అది ఇస్లామోఫోబియా అని చెప్పేసి అతన్ని తీసేయడం. అంటే మనం నిజంగా అతను చెప్పింది ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి గొడవలన్నిటి వెనకాల ఇస్లామిక్ ఆలోచన ఉన్నది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన ఒక చిన్న ట్వీట్ చేశాడు. దాని ఆధారంగా ఆయనకు ఇచ్చినటువంటి అవార్డును కూడా తీసేశాడు ఆయన. అలాగే రామీ రేంజర్ అన్నటువంటి వ్యక్తి బీబీసీలో మనకు తెలుసు, మనం దానికి గ్లోబల్ రౌండ్ కూడా చర్చించుకున్నాం. మనకు మోదీ గారికి వ్యతిరేకంగా పాత వీడియో క్లిప్లన్నీ పెట్టి రీసెంట్గా వాళ్ళు ఒక ఎపిసోడ్ చేశారు. వాళ్ళు మనకు దాని గురించి కూడా డిస్కస్ చేశాం మనం. సో ఆ బీబీసీ డాక్యుమెంటరీ తప్పు, ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆయనని ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన విడుదల చేసింది, కాబట్టి ఇది తప్పు అని చెప్పి మోదీని సపోర్ట్ చేస్తున్నందుకు ఈయనను కూడా ఈ రామీ రేంజర్ని కూడా ఆయనకి ఇచ్చినటువంటి అవార్డును కూడా విత్డ్రా చేశారు. అంటే ఎంత ఒక విధమైనటువంటి హేట్రెడ్తో నిండినటువంటి, ఎంత హిపోక్రసీతో నిండినటువంటి ప్రభుత్వం అది అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ప్రభుత్వం కేఆర్ స్టార్మర్ ప్రభుత్వం ఇది. మరి మన గతంలో కూడా వీళ్ళు ఇస్లామిక్ మన ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ రైట్స్ జరిగితే కేసులు మాత్రం వైట్ బ్రిటిషర్స్ మీద కేసులు పెట్టారు. ఇస్లామిస్ట్ను ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ పోలీసులు పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బ్రిటిష్ ఫ్లాగ్ని తీసుకొని అక్కడ మన ముస్లిం మెజారిటీ ఏరియాస్లో వీళ్ళు వెళ్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేశారు. చర్చ్ అంటే ఎవరో ఎవాంజలికల్ ఫాదర్ ఎవరైనా వెళ్ళి ప్రీచ్ చేస్తే కనుక, ఇన్ఫ్యాక్ట్ మనకు యూరోప్లో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ కూడా వీళ్ళు ఏమంటారంటే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం చేసిన ప్రాంతం ముస్లిం మెజారిటీ సరిగ్గా వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ పాలస్తీనియాను సమర్థిస్తూ వాళ్ళు ఫ్లాగులు తీసుకెళ్ళి బ్రిటిష్ ఫ్లాగ్ని అవమానం చేస్తూ ఇక్కడ షరియా రావాలి, బ్రిటన్లో షరియా తీసుకొస్తామేమని బెదిరిస్తున్న వాళ్ళని వాక్ స్వాతంత్రం కింద వాళ్ళని వదిలిపెడుతున్నారు. కాబట్టి ఆ సమాజంలో ఇటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఎంత క్షీణిస్తుందో మనం చూస్తున్నాం. అదే పంథాలో వీళ్ళిద్దరి మీద కూడా ఇటువంటి చర్యలు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కానీ మనం ఏం చేస్తాం, అది మరి వాళ్ళ లెఫ్టిస్ట్ భావజాలము, వాళ్ళ సోకాల్డ్ అజెండాకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకుంటే, మన దగ్గర ఉన్నటువంటి సోకాల్డ్ ఏమంటారంటే మన మానవ హక్కుల ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూజివ్నెస్ మీద మాట్లాడే ఠేకేదారులు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడాను నిజంగా దీని గురించి స్పందించరు, పైపెచ్చు దాన్ని సమర్థిస్తారు. అంటే మేము చేసేది కరెక్టు, మా వ్యతిరేకులు చేసేది తప్పే అయి ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క ఎక్స్ట్రీమ్ భావజాలం అనేది మనకు చాలా డేంజర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.